మైలవరం టీడీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేవినేని ఉమా ఆఫీస్కి వెళ్లారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఈ రోజు జరగబోయే తన నామినేషన్ కార్యక్రమానికి రావాలని దేవినేని ఉమాని ఆహ్వానించారు. మాజీ మంత్రి దేవినేని ఉమా మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ చేతులు కలిపారు. పార్టీ టికెట్ దక్కించుకున్న వసంత కృష్ణప్రసాద్ ఈ రోజు నామినేషన్ వేనున్నారు. నామినేషన్ కార్యక్రమానికి రావాలని స్వయంగా ఆహ్వానించడానికి దేవినేని ఉమా ఆఫీస్కి వెళ్లారు కృష్ణప్రసాద్. ఇద్దరు నేతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎన్నికల్లో భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఉమాను పక్కన పెట్టి వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణప్రసాద్కు మైలవరం టికెట్ ఇచ్చారు చంద్రబాబు. వసంతకు టికెట్ ఇవ్వడాన్ని దేవినేని ఉమా వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తర్వాత అధిష్టానం ఆదేశాలతో సైలెంట్ అయింది. ఇప్పుడు దేవినేని ఉమా ఆఫీస్కి కృష్ణప్రసాద్ వెళ్లడంతో క్యాడర్ ఖుషీగా ఉంది. తమ మధ్య రాజకీయ విభేదాలే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవన్నారు ఇద్దరు నేతలు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు దేవినేని ఉమా, వసంత కృష్ణప్రసాద్. మైలవరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం జెండా ఎగరేసి వారి నాయకత్వం ఈ రాష్ట్రానికి చాలా అవసరం కాబట్టి అందరం ఒక మాట మీద ఒక మాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఉమా గారిని మీ అందరి సమక్షంలో సవినయంగా సగౌరవంగా నామినేషన్ కార్యక్రమానికి నాతో పాటు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ, అలాగే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ గారు రెండు నామినేషన్ వేస్తున్నారు. రెండు నామినేషన్ కార్యక్రమాల్లో ఇద్దరు కూడా పాల్గొంటాం. అట్లాగే అందరం కూడా కలిసి రేపు ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని కేసులు ఇచ్చింది శివనాథ్ గారిని, అలాగే వసంత కృష్ణప్రసాద్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి టీడీపీ గెలుపు కోసం ఇద్దరు నేతలు చేతులు కలపడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.